13 జిల్లాలు 175 నియోజకవర్గాలు హోరాహోరీ ప్రచారాలు ఎక్కడ చూసినా త్రిముఖ పోరు ఢీ అంటే ఢీ అంటున్న ప్రధాన పార్టీల నేతలు ఇది ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల పోరు పరిస్థితి మరి ఇందులో మహిళా నేతల హవా ఎంత ఏ పార్టీ మహిళలకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చింది తెదేపా వైకాపా జనసేన మధ్య మహిళా అభ్యర్థుల విషయంలో ఉన్న సారూప్యత ఏమిటి చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలని పెట్టిన బిల్లుకు ఇంకా మోక్షం లభించలేదు. కానీ గతంతో పోలిస్తే కాస్తో కూస్తో చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరుగుతోంది. కుటుంబ నేపథ్యం, స్థానికంగా ఉన్న బలం, అభ్యర్థి మీదున్న అంచనాలు బట్టి పార్టీలు మహిళలకు సీట్లు కేటాయిస్తున్నాయి. తెదేపా ఎక్కువ శాతం సిట్టింగ్ ఎమ్మెల్యేలకే అవకాశమివ్వగా వైకాపా బలమైన అభ్యర్థులను ఏరికోరి బరిలో దింపింది. జనసేన వామపక్షాలు బీఎస్పీతో పొత్తు పెట్టుకుని కొన్ని సీట్లు మహిళలకు కేటాయించింది. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు తెదేపా 20, జనసేన 18, వైకాపా 15 టికెట్లిచ్చాయి. జిల్లాల వారీగా చూస్తే శ్రీకాకుళం జిల్లా పలాస నుంచి గౌతు శిరీష, శ్రీకాకుళం నుంచి గుండా లక్ష్మీదేవి తెదేపా తరపున పోటీ చేస్తున్నారు. వైకాపా తరపున పాలకొండ నుంచి విశ్వసరాయి కళావతి, పాతపట్నం నుంచి రెడ్డి శాంతి బరిలో ఉన్నారు. విజయనగరం జిల్లాలో తెదేపా నుంచి 2, జనసేన నుంచి 2, వైకాపా నుంచి ఒక మహిళా అభ్యర్థి బరిలో ఉన్నారు. ఎస్ కోట నుంచి కొల్లా లలితకుమారి, విజయనగరం నుంచి అదితి గజపతిరాజు తెదేపా తరపున పోటీ చేస్తున్నారు. కురుపాం నుంచి వైకాపా సిట్టింగ్ ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి, జనసేన తరపున నెల్లిమర్ల నుంచి లోకం నాగమాధవి, విజయనగరం నుంచి యశస్వి పోటీలో ఉన్నారు. విశాఖలో వైకాపా 2 మహిళలకు చోటు కల్పించింది. పాడేరు నుంచి భాగ్యలక్ష్మి, విశాఖ తూర్పు నుంచి విజయ నిర్మల బరిలో ఉన్నారు. విశాఖ జిల్లాలో తెదేపా, జనసేన ఒక్కొక్క మహిళకి అవకాశమిచ్చాయి. తెదేపా తరపున పాడేరు నుంచి గిడ్డి ఈశ్వరి, జనసేన తరపున విశాఖ ఉత్తరం నుంచి పసుపులేటి ఉషారాణి పోటీ చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో తెలుగుదేశం 3కి, జనసేన 3కి, వైకాపా 2కి చొప్పున మహిళలకు అవకాశం కల్పించాయి. కాకినాడ గ్రామీణం నుంచి పిల్లి అనంతలక్ష్మి, రాజమండ్రి నగరం నుంచి ఆదిరెడ్డి భవానీ, రంపచోడవరం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి తెదేపా తరపున పోటీ చేస్తున్నారు. వంతల రాజేశ్వరికి పోటీగా వైకాపా తరపున ఎం ధనలక్ష్మి బరిలో దిగారు. పెద్దాపురం నుంచి వాణికి వైకాపా అవకాశం ఇచ్చింది. జనసేన తరపున పి గన్నవరం నుంచి పాముల రాజేశ్వరి, పిఠాపురం నుంచి మాకినేడి శేషకుమారి, రంపచోడవరం నుంచి అరిగెల అరుణకుమారి పోటీ చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి తెదేపా తరపున వంగలపొడి అనితా కొవ్వూరు బరిలో ఉన్నారు. పోటీగా వైకాపా నుంచి తానేటి వనితను బరిలో దింపింది. జనసేన తరపున దెందులూరు నుంచి ఘంటసాల వెంకటలక్ష్మి, నిడదవోలు నుంచి రమ్యశ్రీ పోటీ చేస్తున్నారు. జనసేనతో పొత్తు పెట్టుకున్న సిపిఐ పోలవరంలో తన అభ్యర్థిగా అక్కినేని వనజని పోటీకి దింపింది. కృష్ణా జిల్లా నుంచి వైకాపా, జనసేన మహిళలకు అవకాశం ఇవ్వలేదు. తెలుగుదేశం నుంచి 3 పోటీలో ఉన్నారు. విజయవాడ పశ్చిమం నుంచి షబానా ఖాతూన్, పామరు నుంచి ఉప్పులేటి కల్పన, నందికమ్మ నుంచి తంగిరాల సౌమ్య బరిలో ఉన్నారు. గుంటూరు జిల్లా నుంచి తెదేపా తరపున ఒక్క మహిళా అభ్యర్థి కూడా బరిలో లేరు. వైకాపా తాడికొండ నుంచి ఉండవల్లి శ్రీదేవి, ప్రతిపాడు నుంచి మేకతోటి సుచరిత, చిలకలూరిపేట నుంచి వి రజనికి అవకాశం ఇచ్చింది. గుంటూరు నుంచి జనసేన 4 మహిళా అభ్యర్థులను బరిలోకి దింపింది. చిలకలూరిపేట నుంచి మిరియాల రత్నకుమారి, మాచర్ల నుంచి రామాదేవి, పొన్నూరు నుంచి పార్వతీనాయుడు, పెదకూరుపాడు నుంచి పుట్టి సామ్రాజ్యం బరిలో ఉన్నారు. ప్రకాశం జిల్లా నుంచి తెదేపా మాత్రమే ఎర్రగొండపాలెం అభ్యర్థిగా బుధాల అజితారావును నిలబెట్టింది. నెల్లూరు జిల్లా నుంచి 3 పార్టీలు మహిళకు అవకాశం ఇవ్వలేదు. రాయలసీమలో జగన్ సొంత జిల్లా కడపలో వైకాపా, తెదేపా ఒక్క మహిళా అభ్యర్థిని కూడా నిలబెట్టలేదు. జనసేన రాజంపేట నుంచి పత్తిపాటి కుసుమకుమారికి అవకాశం ఇచ్చింది. కర్నూలు నుంచి తెదేపా తరపున ఆళ్లగడ్డ నుంచి భూమా అఖిలప్రియ, ఆలూరు నుంచి కోట్ల సుజాతమ్మ, పాండ్యం నుంచి జరితారెడ్డి బరిలో ఉన్నారు. వైకాపా తరపున పత్తికొండ నుంచి శ్రీదేవి పోటీ పడుతున్నారు. చిత్తూరు జిల్లా నుంచి 5 మహిళలు పోటీ చేస్తున్నారు. తెదేపా తరపున పొంగనూరు నుంచి ఎన్ అనూషారెడ్డి, పూతలపట్టు నుంచి లలితా థామస్, తిరుపతి నుంచి సుగణమ్మ బరిలో దిగ్గా నగరం నుంచి వైకాపా సిట్టింగ్ ఎమ్మెల్యే రోజా, శ్రీకాళహస్తి నుంచి జనసేన అభ్యర్థిగా వినూత పోటీ చేస్తున్నారు. అనంతపురం జిల్లా నుంచి 4 మహిళా అభ్యర్థులు సమరంలో ఉన్నారు. రాయదుర్గం నుంచి కేవీ ఉషశ్రీ, సింగనమల నుంచి జొన్నలగడ్డ పద్మావతి వైకాపా అభ్యర్థులు కాగా, సింగనమల నుంచి తెదేపా అభ్యర్థిగా బండారు శ్రావణి, పెనుకొండ నుంచి జనసేన అభ్యర్థిగా పెద్దిరెడ్డిగారి వరలక్ష్మి పోటీ చేస్తున్నారు. మొత్తానికి 3 పార్టీలు కూడా మహిళా అభ్యర్థులను 9 జిల్లాల్లో ఎంపిక చేసి మిగిలిన 4 జిల్లాలను పురుషులకే పరిమితం చేశాయి. పార్లమెంట్ నియోజకవర్గాల విషయానికొస్తే తెదేపా 3 మహిళా అభ్యర్థులను బరిలోకి దింపగా వైకాపా 4కి అవకాశం కల్పించింది. రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థిగా తెదేపా తరపున మురళీమోహన్ కోడలు మాగంటి రూపా పోటీ పడుతున్నారు. రాజంపేట నుంచి తెదేపా ఎంపీ అభ్యర్థిగా సత్యప్రభ బరిలో ఉన్నారు. పనబాక లక్ష్మి తెదేపా ఎంపీ అభ్యర్థిగా సార్వత్రికలో బరిలో దిగారు. వైకాపా కాకినాడ నుంచి వంగా గీత, అమలాపురం నుంచి చింతా అనురాధ, అనకాపల్లి నుంచి కె వెంకట సత్యవతి, అరకు నుంచి గొడ్డేటి మాధవిలకు ఎంపీ స్థానానికి పోటీ చేసే అవకాశం ఇచ్చింది. జనసేన ఒక్క మహిళకు కూడా ఎంపీగా అవకాశం ఇవ్వలేదు.